మన స్పేస్ ఆ లోపల నా గురించి అప్పుడే తెలుసు నాకు. ఇగో మా అక్కంటే నువ్వు సపోర్ట్ ఉంటావని చెప్పేసి అందరిని అబ్బీ చేసినాడు. ఒరే ఇంకా హైలైట్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చూస్తున్నారు, మనం ఎప్పటి నుంచే చూసి అలిసిపోయాం. కానీ లైట్ అల్లు రాజ్య బీర్ కంప్లీట్ అయ్యాక మాట్లాడతారు, అంతవరకు మ్యూట్ వేసుకో. బీర్ కాదురా, నేను ఎమ్మటే గప్పుకుంటా ఐదు ఇంతరా, నేను చాలా స్లిమ్ ఉంటారా ఎగ్ను. అంటే రాఖీ బాయ్ నువ్వు ఇప్పుడు బాడీ షేమింగ్ చేస్తున్నావు వాడిని? లేదు నేను బాడీ షేమింగ్ అసలు చేయ, తప్పు అసలు చేయ. ఏ రాఖీ బాయ్ అప్డేట్ ఏంటి? ఎగ్జామ్స్ ఎప్పుడు? అమ్మ దిగినప్పుడు నువ్వు నా జోలికి రాకరా లంజావుడికాయ పోయి కాదురా గ్యాంగ్ ఎందుకు అన్ని చేస్తాను నీకు తెలుసు. మరి ఒక నిమిషం, నేను ఫ్యామిలీ అబ్యూజ్ చేస్తాను నీకు తెలుసు. తెలిసిన తర్వాత నా జోలికి ఎందుకు వస్తారు నువ్వు? ఈడో జిడ్డు లంజోడు కన్నా వదిలేం రాదు నన్ను. మీరు మనసులో పుట్టినారా నాయన, అసలు గాడిలో పుట్టారా అయ్యా? ఇంత క్రిమినల్ మీరు టెర్రరిస్ట్ లారా? బ్యాచ్ అంతా ట్విట్టర్ లోకి ఏమన్నా బ్యాచ్ చేసుకొని దిగిర్రా మీరు? అసలు నేను గదర్ లంజోడుకుంటారా ఆయన, నా జోలికి రాకు నువ్వు. ఇంకా సరే నేను స్కూల్నే చదువుకుంటారా ఆయన, సరేనా? ఓకే, నేను నా చిన్న స్కూలు ఏ క్లాసు, 3rd 4th క్లాస్ నాది, నన్ను వదిలిదేం. ఓకే ఓకే చిప్స్ తినా సరే తింటా, మీ అమ్మ పూకులు అద్దుకొని తింటా. ఎవరు తిడుతున్నారో కూడా చూసుకోకుండా కాదు అడిగింది ఎగ్ను గాడి చిప్స్ తినమని. సారీ రైట్, నువ్వు నాకు స్పేస్ గ్లిచ్ ఉంది అంటే వాడు నువ్వు ఫ్రెండ్స్ ఇప్పుడు? అంటే ఇప్పుడు ఎగ్ వాడు చెప్పినాక చిప్స్ నేను కింద స్క్రీన్ షాట్ ఇస్తున్నా దేకోరే. ఏందే నువ్వు ముందు నేను ఇందాక డిఎం చేసిన పని చూడు, ఇవన్నీ కాదు లవడ. ఒక్క నిమిషం, నేను కింద ఒక్క నిమిషం ఇగో కింద వచ్చిందా చూడు ఒకసారి. చూస్తున్నా, వచ్చింది ఒకసారి చూడరా. నాకు అసలు ఎవరు స్పీకర్ లో కనబడట్లా, కొంతమంది ఎగ్నోడ్ కూడా కనబడట్లేదు. సెటిల్మెంట్ స్పేస్ అంట ప్రతి ఒక్కడు పరిటాల రవి అయిపోవడం సెటిల్మెంట్ కోసం. సెటిల్మెంట్ స్పేస్ అంట, సెటిల్మెంట్. రాజకీయ నాయకుడు కాదు, గ్లిచ్ ఎవడు పెట్టండి, వాడు పెట్టండి. అవతల పెట్టాడు సూర్యాతో కలిసి. సుమన్ రెడ్డి సుమన్ రెడ్డికి కిరణ్ కి గొడవ అయిందంట. నాకు కిరణ్ మెసేజ్ చేసింది మధ్యాహ్నం వాట్సాప్ లో. కిరణ్ నాకు మెసేజ్ చేసి, నువ్వు ఆ స్పేస్ లో పోతే నీ గుద్ద బాల్ లేక ఏమైంది కిరణ్ అంటే, నువ్వు బోకు అని పెట్టిండు. ఈ రెడ్డి ఏమనుకుంటున్నాడు తెలుసా, ఇగో నువ్వు ఆ స్పేస్ కి పోయాడంటే జనాలు అందరూ వస్తారు, వాడికి 10 followers 50 followers వస్తారు, అది ఇంటెన్షన్. నాకు తెలిసి మంచోడేనే, నా దగ్గర అయితే ఎప్పుడు మరి అట్లా ఏం చేయలేను. అందరికి మంచోడే. ఎవడు మంచోడు? అరే నాతో ఎప్పుడు ఏలే నువ్వు, నాతో అయితే మంచిగా మాట్లాడుతుడు. మరి ఒక్క 2 నిమిషాలు ఆగండి, మాట్లాడద్దు. నా మొడ్డలోది నువ్వు వాడితో ఒక 1 రోజులు తిరిగి, ఒక్క నిమిషం ఆగు, ఒక 1 రోజులు వాడితో తిరిగి అటు తిట్టకుండా ఉండు. నువ్వు మొగోడు అని టీఎల్ ట్వీట్ వేసి దెంగేస్తా నేను. మార్కో నేను అర్థమయ్యేటట్టు అల్లురాకి ఎందుకు మంచివాడు అంటున్నావు సుమన్? అవును, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను మీకు. మీ ఫ్యాండమ్ లో మీరు స్పేస్ పెట్టుకుంటారు, మీరు ఎవరినో తిడతా ఉంటారు. సో మధ్యలో లిజనర్ లో ఉండి ఎంజాయ్ చేయొచ్చు, లేకపోతే ఏదన్నా చేయొచ్చు. పైకి వచ్చి మీ సైడ్ నుంచి తను తిడతాడు చూడు, తను తిట్టి ఎటు సైడ్ కి తీసుకొస్తాడు తెలుసా దాన్ని, కంప్లీట్ పార్టీ పైకి. తన అకౌంట్ ఎవరిని రెఫర్ చేస్తుంది? పార్టీని. ఆపోజిట్ వాళ్ళు మీరు ఎవరినైతే తిట్టినారో ఆపోజిట్ వాళ్ళు ఏం చేస్తారు? జగన్ ని తిడతారు. ఆసాన్ జరిగింది ఏంటంటే, కిరణ్ నాకు మెసేజ్ చేసి కూడా ఇదే అన్నాడు, ఏమన్నాడు, మహేష్ బాబు టీవీ పెట్టుకొని చేస్తుంది కానీ వైసీపీనా నాతోనైతే. మరి ఇది అన్వాంటెడ్ మెస్ కదా, అసలు పార్టీకి లింక్ చేయడం ఏంది? ఎందుకు? ఎవరో ఫ్యాండమ్స్ లో కొట్టుకుంటా ఉంటే నీ వల్ల అయితే నువ్వు కింద వినాలి, పైకి వెళ్ళి దాన్ని ప్యూర్ పొలిటికల్ గానీ జగన్ పైప్ గానీ తిప్పడం ఏంది? అది అదే కదా ఇప్పుడు ఇష్యూ కూడా ఏంటి, ఈగోకి నోరు లేదా, స్టీవ్కి లేదా, నాకు లేదా, ఇతను ఎవడు సెటిల్మెంట్ చేయడానికి లోడాలో కొద్దిగా. రేపు వస్తాడులే బ్రో, నాకు వేసుకొస్తాడు, మాట్లాడదాం. నేను ఏమనలేకపోతున్నాయా బాబు, నాకు అసలు ఆ శివానంటే ఆయన తెలిసిందే, పరిచయం అయిందే నిన్న. నేను ఆయన ఫాలో బ్యాక్ కొట్టిందే. ఎందుకంటూ ఫ్రెండ్స్ అయిపోయారుగా,
చెల్లెళ్ళు అన్నాను ఫ్రెండ్స్ అన్నాను లోడ కూర్చొని అరే నాయన ట్రోల్ ఈ మధ్య మా స్పేషల్ వస్తున్నాడు ట్రోల్ ధనంజయ్ అనేవాడు రెడ్డి బాలకృష్ణ ఫ్యాన్ ధనంజయ్ అనేవాడు ఒక 2 months బ్యాక్ నాకు సుక్కలు చూపించినాడు. వాడు నేను నా స్పేస్కి వస్తే నేను ఇగో శివ స్టీవ్ మేము అందరం కలిసి కొద్దిసేపు ఆడుకున్నాం అనుకోని. ఆడు స్పేస్ లేమంటాడు తెలుసా, ఈ అమ్మాయి ఆడపడుచు చాలా మంచిది. ఓరయ్యా మేము వాడిని కొత్త బాల్ గా తిడితే తర్వాత రోజు నువ్వు నాకు తెలుసు నువ్వు చాలా మంచోడు రా కోచ్ తీసుకొని కూర్చోబెట్టుకున్నట్టు. హైలైట్ ఏందనుకుంటుంటే నేను అడగోలు తిడుతుండే రాకి అల్లు రాకి నాకు స్పీకర్ ఇచ్చి నాకు రెస్పెక్ట్ ఇచ్చి నువ్వు మంచోని పట్టున్నాను. రే అసలు నీకు తెలుసా తిట్టిందే నేను, వాడు నన్నే అబ్బాయి నోర్మై అబ్బాయి అంటున్నాడు. రాకి బాయ్ వాడు స్పేస్ పెట్టినప్పుడు మైక్ ఎట్టేస్తాడంటే ఆ మార్కో వచ్చింది కదా, మార్కో చాలా మంచోడు అని చెప్పి పైకి తీసుకుంటాడు. వాడు నమ్మలక్కలు దిగిన తర్వాత ఈడు డేంజర్ నమ్మంటున్నాడు అని చెప్పి అటువంటి. ఏ రాకీ నువ్వు నైట్ చాలా మిస్ అయ్యావు తెలుసా, వాడు స్పేస్ పెట్టి అందరిని తిడతా అంటే వాళ్ళ ఆయన వచ్చి వాడిని స్పేస్ లోనే గోపు మీద దిగాడు. డీప్ లో ఎవరు ధనంజయ్ వాళ్ళ ఆయన ఏద్రా ఇరుపు కన్ను చేసే వాళ్ళు అంజాడక నాకు అర్థం కాలే ఎవరు తిట్టిరు. ధనంజయ్ అవునా దిగాడు సౌండ్ కూడా గట్టిగా వచ్చింది. ఆయన ఫోటో ఆయన మొహం చూసినావు నువ్వు ఎట్లుంటుందో ఎప్పుడన్నా? వీడియో వేసింది నేను తీసుకు టీఎల్ వేసింది ఆయన వీడియో. కానీ ఓ అమ్మ పెద్ద ముసలోడయ్యా బాబాడు కోడి పెంట అమ్ముకుంటున్నాడు. అయితే అది కాదు రాకీ నీ దగ్గర లేని ఫోటో రాకీ చెప్పు రాకీ చెప్తా. అయితే నేనేమన్నంటే అనా మరి ఏంటి మొన్న కోళ్ళ పందరైనాయిగా కోడి పందెంలో ఏమన్నా కోళ్ళు వేసేవాటి ఈగో సింపుల్ చిన్నగా మైక్ ఆన్ చేసి కోడి ఏంటది కోళ్ళ పందెం వేయలేదు కోళ్ళ పెట్టి ఎత్తాడట, కొడిపి ఎత్తాడట. కాదు రాకి బాయ్ ఇప్పుడు నువ్వు ఒక 10 బీర్లు 15 బీర్లు దాగుంటావు, నువ్వు స్పేస్ పెట్టినావు, కోస్ట్ లోడు నిన్నే ట్యాగ్ చేసి రారా లంచ్ కూడా కంటే నీకు తెలీదా? అయ్యా వాడి స్పేస్ లో పొద్దున్న లేస్తే ఉండే సత్య అనేటోడు ఉంటాడు, వాడు వీడు ఒకసారి అమ్మనక్క దిగురు మళ్ళా గడ్డకి కలిసిర్రు. వీళ్ళది పెద్ద విచిత్రం ఉంటుంది. వాడంతా ఎర్రిపోకంటే అల్లు రాకి నువ్వు ఒకసారి ఫోటో వేసావు కదా అడిది ఆ సత్యగడ్ నాదని చెప్పి ఆడు తీసుకున్నాడు పాపం. వాడి మీద కాడే పెట్టుకున్నాడు అంత ఫ్రెండ్ ఆడు. అది కాదు వీళ్ళిద్దరు ఒకసారి అమ్మనక్క దిగురు మళ్ళీ గడ్డకే మళ్ళీ ఇద్దరు కలిసి అరే నువ్వు నన్ను తిట్టావు కదా సరేరా నేను నన్ను తిట్టావు నేను తిట్టా అయిపోయిందని మళ్ళీ స్పేస్ అమ్మ సైకోనమ్మటలు ఎక్కడి నుంచి దాపరమయ్యారు ఆయన మీరు. అసలు ఏమైంది తెలుసా, వాడు నిన్న నాకు కోహోస్ట్ ఈ స్టీవ్ గడికి వేరే అకౌంట్ స్టీవ్ గడ్ సత్య ఎన్బికే అని చెప్పి పేరు పెట్టుకొని వచ్చి కింద వేసాను కామెంట్స్ లో. ఇప్పుడా సరేడు వీడు కోహోస్ట్ తీసుకొని రారా లంచ్ ఒకటి కానీ ఆడే అకౌంట్ నే ట్యాగ్ చేసి కింద పెట్టిండు చూడు కామెంట్. అది కింద నుంచి ఇంకోటి అతనికి మైండ్ సరిగ్గా ఉండదు. ధనంజయ్కి పట్టుమని మీకేడు వాడు బాబు వచ్చి వెనకాల నుంచి తప్పు కామెంట్ పెట్టాడయ్యా. ఇగో రాకీ డిఎం చూడు డిఎం చేశాను. ఇగో వాళ్ళ ఫ్యామిలీని చూస్తే పిచ్చోళ్ళు అయిపోతారు మీరు తెలుసా. వాళ్ళు అవుట్ ఆఫ్ లో ఉంటారు ఎప్పుడు. అసలు చాలా రిచ్ లాగా అనిపిస్తారు. ఇగో మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీని చూస్తే ఈడు ఎందుకు ఈ పొరమోకులు కింద కామెంట్ చూడు. ఇప్పుడు నాకు అర్థమైనంత వరకు మిస్ ఒబ్సెస్డ్ దేవసేన పావ్లా డాగ్ కట్టప్ప ఒరే స్టీవ్ బాహుబలి అల్లు రాకీ బై శివగామి అంటూ. ఆడికి అంత ధైర్యం ఉంటే అల్లు రాకీని శివగామితో పోలిస్తాడు. రాకీ సిగ్గు లేకుండా వాడు నేను ఓపెన్ గా అన్నాడు నువ్వు శివగామి నువ్వు వచ్చి యజ్ఞం నా మీద పడి అడ్డం తప్ప ఆడు చూడండి దెంగు కావాలంటే యజ్ఞం నేను ఇట్టాడి ఇద్దరు ఫాలోవర్స్ పట్టించుకుంటే నా ఇజ్జత్ పోద్దిరా. కాదు గురు వాడు స్టీవ్ వచ్చి అమరేంద్ర బాహుబలి నేను మహేంద్ర బాహుబలి. ఇప్పుడు మనది బాహుబలి రేంజ్ నేను పట్టించుకుంటే కట్టప్పనో లేకుంటే ఈ బలాలు దేవుని పట్టించుకుంటా కానీ ఇటువంటి పిల్లపుల్ని పట్టించుకుంటారు సైనికుల్ని. దొంగ నీకు తెలియదు లేరా. రేపు పడుకో ఫాస్ట్ గా. రేపు స్కూల్ అంటున్నావు అల్లు రాకీ ఏంటి ఏమంటున్నావు? నేను దాయినా నువ్వు దాయినా రాశి నేను మా ఇంటి దగ్గర చిన్నపిల్లడు గేమ్ ఆడుకుంటా అంటే పడుకోరా పోయి పూక రేపు స్కూల్ ఉందని చెప్తున్నా. అయిపోయిందా బీర్ కంప్లీట్ చేస్తావా?
చిప్స్ తిను. నీకెప్పుడు రా అసలు స్కూల్? నువ్వే స్కూల్ పూరా అన్నా ఉంటూ అవునవునవును బాగా ఎవరికి అందరికి బాగా తెలుసు కానీ చిప్స్ తిన్నావా? తిన్నరా ఇగో చెప్పు. కింద కామెంట్ రాసింది గణేబాయ్ అనుకుంటా. అరే గనిగాడికి అంత తెలుగు వస్తా, అంత టైపింగ్ వస్తుందిరా? ట్యాగ్ చేస్తారు, వెళ్ళొద్దంటారు. వెళ్తే వాడికి ఫాలోవర్స్ వస్తారు. వెళ్ళొద్దండి. ఎవ్వరు వెళ్ళారు ఆడ అకౌంట్ కి, ఆడ స్పేస్ కి. చిల్లర ఎవరు స్పేస్ ఇగో శివగాడు. నేను అందుకే వెళ్ళొద్దని చెప్పింది. నేను వాడికి ఫాలోవర్స్ కావాలి, నువ్వు వెళ్తే వాడికి వస్తారు తెలుసా. మీ బ్యాచ్ అంతా వస్తారు, ఆటోమేటిక్ గా ఫాలో అనేసి కూడా వస్తారు. వద్దొద్దు. ఇప్పుడు ఈ మధ్య మా స్పేస్ లో వస్తున్నాడు రెడ్డి. ఎందుకు వస్తున్నాడు? గోల్డ్ ఫ్లేమ్ మీరు చెప్పాలి కదా వెళ్ళొద్దండి వాళ్ళ స్పేస్ కానీ. అర్థం కాలే నాకు. నేను ఆ రికార్డింగ్ వింటా ఉన్నా, మళ్ళీ ప్లీజ్. ఈ మధ్య రెడ్డి మా స్పేస్ లో వస్తున్నాడు. నేను ఎవరితో మాట్లాడినయ్యా బాబు, నువ్వు అనుకున్నట్టు కదా. అప్పుడులాగా లేను నేను ఇప్పుడు. నేను జనజీవన స్రవంతిలో కలిసిపోయా. ఇగో ట్యాగ్ చేసాడు చూసావా? చూసా చెప్పింది కదా స్టీవ్. ఎవడు అది సెటిల్మెంట్ చేసేది ఎవడు? రెడ్డి. లాయరా? నువ్వెందుకు వెళ్తావు స్టీవ్? నువ్వు వెళ్ళకు. నేనా? అసలు వాడికి మ్యాటర్ వాడు ఏంట్రా సెటిల్మెంట్ చేసేది అటు. ఆ శివగాడికి కావాల్సింది 2-3 ఫాలోవర్స్. వాడి గురించి తెలిసిందే కదా. ఫాలో బ్యాక్ ఇవ్వవా అని అడుక్కుంటాడు దరిద్రుడు. ఫాలో కొడతానే నాది పిన్నుడు రేటు ఆర్టీ కొట్టండి బ్రో అంటాడు. రెడ్డి అంటే కడపడే కదా? అవును కడపడే. ఈ మనీ తారక్ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్. ఎగ్ను మావా నీకు డిఎం చేయలే ఎప్పుడు వాడు ఆర్టీ ఎవడాడు? శివగాడా? ఊరయ్యా వాడు మీ అందరికన్నా ఫస్ట్ పరిచయం ఏంద్రా నాకంటే. నాకు డిఎం చేయలేదు అంటావు. యజ్ఞోగాడితే దెంగిండు వాడు. యజ్ఞోగాడి గుద్ద దెంగ ఇటు వచ్చిండు. గోల్డ్ ఫ్లాగ్ అతను ఎట్లా అంటాడంటే మా స్పేసులకు వచ్చి మీ లీడర్ నే తిట్టిస్తాడు. అయ్యా మీకైనా ఫోన్ లో ఇది అది అని చెప్తాడు. మా దగ్గర కళ్యాణ్ ఫ్యాన్ వచ్చి మాకే పెట్టాడు. నేను చెప్పే శివ కాదు, సూర్య అంటున్నా, రెడ్డి. ఓ రెడ్డియా? రెడ్డికి నాకు ఒకసారి అయిందిలే మనీ తారక్ వచ్చి ఆపేట. అప్పుడు ఇంకా తెలుసా? ఒక్క నిమిషం. ఆడ ఎంత అబ్యూజ్ చేసినా మాకన్నా ఎక్కువ అబ్యూజ్ చేయలేడు. మేము స్టార్ట్ చేస్తే ఆడు ఏడుస్తాడు. ఎందుకు చెప్పాను అవసరంగా? ఎవరో అమ్మాయి దగ్గర నీ నెంబర్ ఉందంట తీసి పోలీసు వాళ్ళకి ఇవ్వడానికి నాకు 2 seconds పట్టదు. నువ్వు పవన్ కళ్యాణ్ తిట్టిన రికార్డింగ్లు నా దగ్గర ఉన్నాయి. నువ్వు ఎట్లయితే రికార్డింగ్లు చేస్తావు మా దగ్గర రికార్డింగ్లు చేసేటోళ్ళు నా దగ్గర ఉన్నారు. అవన్నీ తీసుకెళ్లి డీసీఎం ని తిడుతున్నాడంట అని చెప్పి నేను కేసు వేపిస్తా. మడ్డ గుడుస్తా వచ్చి. మైక్ టైసన్ ఇచ్చేయి, వాడు తినేస్తాడు. అప్పుడు తిన్నట్టు తినేస్తాడు. రికార్డింగ్లు అన్ని పెడతాడు నాకు. ఇప్పుడు పెట్టండి రా ఒకసారి వీడు మాట్లాడినాయి అని. అప్పుడు ఏం చేస్తావు? లంజోడక. ఇగో నంబర్ ఉంటే ఇచ్చేయి. ఎందుకు దాచిపెట్టుకోవడం? ఎంతమంది లీక్ చేశాడు. నా దగ్గర నాకు ఒక తెలిసిన వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళు ఇస్తా అన్నారు. తీసుకొని ఇచ్చే. ఇంతమంది లీక్ చేశాడు కదా, వాళ్ళది ఒకటి అయిపోతే ఏం కాదు. వాడు చేసిన కర్మ కొట్టాలి. కర్మ కొడితేనే. వాడు పెద్ద శివుడి భక్తుల్లో కథలు దెంగుతాడు. కర్మన దొదలరా యజ్ఞం లవడా ఇది అది అని కథలు దెంగుతా ఉంటాడు. కొత్త బుగ్ల సుల్లి ఆడు. అరే ఆడి ఎంబీ అంటే నమ్మేను చూడు. ఫస్ట్ నేనే అమ్మాయి నన్నేనే తిట్టుకోవాలరా. అరే లంజోడుగా కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసినోడికి మీ గనీబాయ్ అంత పీకెటోడు అయితే ఆ రోజు నన్ను ఎందుకు నా స్పేస్ లో మ్యూట్ చేసి స్పేస్ లో నుంచి తీసేసాడు. ఎలా కొజ్జ లంజోడుకు నడుక్కోరా ఆటో తోలుకునే లంజోడుక. ఈడొచ్చి నాటకాలు దింగకు పూక. ఉచ్చబోసి తగలు పెట్టిస్తా లంజోడుక. నాటకాలు దింగుతున్నావు. ఏమైంది? మీరు మీ భక్తులకు లంజకుడు కింద ఉన్నాడా? పై కింద ఉంటే ఒకసారి మైకి. నందు 22 అంట. నందు 22. వీడు ప్రతి ట్వీట్ కింద కూర్చో లౌడ పూగులు డిస్కోలు వీడు అమ్మందంగా తలకాయలు మడ్డుగొడుకురా. ముసలి మడ్డుగొడుకురాడిది ఎగ్గొచ్చింది. నా పిల్లడి ట్వీట్ చూడు నందు బ్రో ఒకసారి చూడు. నేను పీకే ఫ్యాన్ కాదు. యజ్ఞ వాడు మీ ఫ్యాన్ మోడే కదా నందు 22 అనేవాడు. అంత క్లియర్ గా అక్కడ జాపనీస్ లో ఓజీ అని పేరు పెట్టుకున్న తర్వాత కూడా మా ఫ్యాన్ మాట్లాడతాడా అని ఆ లంజా కొడుకు చెప్పచ్చు కదా.
ఒక రోజు పొద్దున్న తగులుకున్నాడు అయ్యా, సాయంత్రం దాకా నా కాదు మార్కో, మనం పత్తిత్తులం అయితే మనం 100 చెప్పడానికి మనమే వెళ్ళి పక్క వాళ్ళని దింగుతాం, మళ్ళీ వీడు దింగుతున్నాడని మనం వచ్చాడు దింగుతాం. నేను ఎలివేషన్ వేసుకుంటే లౌడగాడు ఓడుచుకొని దింగి ఒక్క నిమిషం యజ్ఞు, నీకు తెలీదు ఆ రోజు గనీబాయ్ స్పేస్ లో నుంచి నన్ను తీసేశాడని? ఎప్పుడు ఆ రోజు ఇష్యూ జరిగినప్పుడు గనీబాయ్ నన్ను స్పేస్ లో నుంచి తీసేశాడని తెలీదా? అప్పుడు కోచ్ నేనే, నువ్వు బీర్లు ఎక్కువ చూడడం మాని దింగినట్టున్నావు. ఎలా పిలిచింది నేనే అప్పుడు. ఒక్క నిమిషం లిజనర్ లో పడేసింది ఎవరు? లిజనర్ లో వేసింది నన్ను ఆ రోజు. అప్పుడు నేను లేను, అప్పుడు వేరే వాడు ఉన్నాడు అనుకుంటా. కానీ ఒరే ముందు అవుతున్నప్పుడు నేనేరా బాబు పైన మార్చింది తిడితే. అమ్మా ఆ రోజు స్పేస్ లో నుంచి తీసేసారు లంజోడుకులు, మళ్ళీ ఎలివేషన్స్ ఒకటి ఇలా బతుకులకు పారిపోయిందని. లంజోడుకు ఇప్పుడు పెట్టమని రా స్పేస్ అన్న నా మొట్టలో మీరు గనిని ఈని అని లవడ ఇది అది అని తిప్పుతారు, దాని తెగండి దేనికి లంజోడుకు ఫస్ట్ యజ్ఞానికి కాదు, యజ్ఞానికి గనిగా అంటే కోపం వస్తుంది, నాకు అర్థమైంది. వాళ్ళ ఫ్రెండ్స్ బ్రో. ఇప్పుడు అల్లురాకి ఓ 10 నిమిషాలు నువ్వు చెవులు మూసుకోకుండా ఉంటే అల్లు ఎక్స్ సోల్జర్ గారు నమ్మలక్కలు దింగుతా. ఎంతవా చెప్పు, అదే మాట అల్లురాకి చెప్పు దింగుతా. మీ దాంట్లో అసలు అల్లు ఎక్స్ సోల్జర్ అంటాడు 100 మందిలో నాకు తెలిసి 99 మంది అట్లాంటి వాళ్ళు ఉంటారు మరి మీ దాంట్లో. అవును పత్తిత్తు ఫ్యాన్ కదా మీది, ఉన్నదాడు ఒక్కడే అన్నాడు కవర్ తెంగడానికి. మా దగ్గర 99 మంది ఉంటారు, వీడి దగ్గర అల్లు కొట్టిన సోల్జర్ ఒక్కడే ఉంటాడంట. ఈ పూకులు టీఎల్ఎంఎల్ దింగితేనే పూకులు మండిపోతాయి జనాలకి. అల్లురాకి మీ అంత పెద్ద ఫ్యాన్ కాదు కాబట్టి మా దగ్గర ఒకటే ఉండదు, కానీ మీ దాంట్లో 90 మంది అట్లా ఉంటారు. ఇదో ఇప్పుడు నేను ఫ్యాన్ అమ్ములు తీసి దెంగులు దింకుందాం అంటే దింకుందాం, నువ్వు దెంకోవాలనుకుంటా అన్ని దెంకో. పూకులాగా వచ్చి గని అంటే ఇష్టం. ఇప్పుడు గనిగా తిరుగుతుంటే నువ్వే కారా ట్రిగర్ అయింది. అవును గనిగా దెంగలు పెడితే నీ మొడ్డేం పోయిందిరా. నీకేం అవసరం రా అసలు గనిగా తిరుగుతుంటే? గని దిక్కు తిప్పుతుర్రు అసలు, గని అంటారు, నీకేం అవసరం అని తిప్పితే? బాడుకి తండైంది ఓవర్ వేసుకునే దానికి. మీకంటే ఎట్లా సపోర్ట్ చేయబుద్ది అవుతుండ్రా అని మన వెళ్ళిపో దాని పూకు నాకు మీ కోపాలతోనే ఆయనకంటే సపోర్ట్ చేయబుద్ది అవుతున్నారు ఆయన మీకు. ఇగో నువ్వు కూడా పెట్టు ఇగో సెటిల్మెంట్ స్పేస్ ఏమైపోయింది? మడ్డ పెడతా ఆడి కోసం సెటిల్మెంట్ స్పేస్. ఆడికి కావాల్సిందే అటెన్షన్, ఆడిని ట్యాగ్ చేయకపోవడమే నాకు కావాలి. సెటిల్మెంట్ అంతే కదా, అదే కదా సెటిల్మెంట్ అంటే. బ్రో ఇప్పుడు ఉన్నట్టుండి ఆ డీపీ ఎందుకు చేంజ్ చేసాడు? కాదు ఈ దేవుడు ఫోటో కొనుక్కోండి రా బాబు. అదేనే ఆ డీపీ ఎందుకు మార్చాడు? వాడు ఆడుతున్నాడు బ్రో. వాడు ఎట్లా అంటే వాడు డీటెయిల్స్ వస్తుంది, దాని ముందు పిక్ వచ్చిందనేసి మనం అనుకొని ఆ డీటెయిల్స్ ని పక్కన పెట్టి ఈ పిక్ రోల్ చేస్తే పాపం ఇన్నోసెంట్ వచ్చేసి ఫీల్ అయిపోతాడు. వద్దు, మనకి డీటెయిల్స్ వస్తాయి కదా, నంబర్ వస్తుంది కదా, తీసుకుని వెళ్ళి యజ్ఞు గడికి ఇద్దాం. యజ్ఞు గడి ఎత్తుకుని వెళ్ళి మైక్ టైసన్ కి ఇస్తాడు. వాళ్ళు వెళ్ళి కొట్టుకుంటారు వాళ్ళు మనకి ఎందుకు. డైరెక్ట్ డీసీఎం నువ్వు కనుక ఇంకోసారి నన్ను వాడితో కలిపి ఉంటే నువ్వు కొత్త దింగుతారా? నేను వచ్చేది ఎప్పుడు రోజులో 1 గంట 2 గంటలు వచ్చి పోతుంటా. అవును మార్కో దగ్గర ఉండాలి కదా దెంగుతా పట్టుకొని. మార్కో శివ ఫ్రెండ్స్ కదా, మార్కో దగ్గర నెంబర్ ఉండాలి. అదే కదా. లేదు నిజంగా అమ్మ తోడు వాడి నెంబర్ నా దగ్గర ఉంటే నా నెంబర్ వాడి దగ్గర కూడా ఉంటదిగా. అడగండి అయితే వాడిని. నీ డీటెయిల్స్ అన్ని ఉన్నాయంటాడు వాడి దగ్గర, ఎప్పుడు మాట్లాడినా. నా డీటెయిల్స్ అలా కాదురా ఎరుపుకుల్లారా. వాడు నా నెంబర్ ఇస్తా అంటే లంగాలు లేపి తీసుకుంటారు, కానీ ఆ నెంబర్ ఒక్కడు కూడా తీసుకోలేదారా మీరు? ఆ నెంబర్ ఒక అమ్మాయి దగ్గర ఉందిలే, ఇచ్చింది. కాదు ఇగో నా డీటెయిల్స్ ఉన్నాయంట వాడి దగ్గర. అందరూ వాడు నాకు ఎంత చెప్పాడు తెలుసా? ఇదో మంగపతి అని ఉంటాడా, ఆడి దగ్గర మొత్తం మీ బ్యాచ్ అందరి డీటెయిల్స్ ఉన్నాయి. ఎందుకంటే రూలింగ్ లో ఉన్న దాళ్లే కాబట్టి తీస్తాడు. మీ కొత్త చిక్కుతాడు ఆడు అంటే ఆడే డీటెయిల్స్ తీయడం ఎందుకురా, నేనే ఎత్తా అని చెప్పుకుని తిరిగి వాడుతూ ఆడట్ట అంటే ఆడు ఎట్ట పట్టుకుంటారు డీటెయిల్స్ ఊరికి పని ఏం 2 పనులు. డీటెయిల్స్ తెలుసుకుని ఏం చేస్తాడు? ఆతులు బిక్తాడు, ఏం చేస్తాడు? అందుకని అసలు ఎట్ట తెలుసుకుంటారు డీటెయిల్స్? డీటెయిల్స్ ఎవడో ఒకరు లీక్ చేస్తాం కదా. ఏం లేదు, మన మగవాళ్ళకి ఒక వీక్నెస్ ఉంది కదా, అమ్మాయి కొద్దిగా క్లోజ్ అయిపోతే డీటెయిల్స్ ఇచ్చేస్తాం, నంబర్ ఇచ్చేస్తాం. ఆ పిల్ల విక్టిమ్ కార్డ్ యూజ్ చేస్తుంది, ఇచ్చేసి అంతే అయిపోయి కదా.
ఏ పెద్ద స్పై మూవీ కాదు ఇది, జస్ట్ చిన్న లాజిక్ అంతే. చిల్లర గాడాడు నిజంగా, అంత బతుకు బతికేటోడు ట్విట్టర్లోకి వచ్చి ఈ సోది పూకేశాలన్నీ వేయడు. ఇగో నీకు ఏ జాబ్ చేస్తున్నా అన్నాడు. సాఫ్ట్వేర్. ఆయన పెద్ద పూగా ఆఫీసర్ ఆయన. ఒరే మార్కో, వాడికి 2 లక్షల జీతం అన్నాడు రా నాతో, మరి నేనేమైపోలరా? కాదు, ముందు నిలబెట్టు 2 సార్లు కొంటాడంటగా, ఒకసారి చెప్పి ఒకసారి. వాడు ఏమన్నాడు తెలుసా? ఏమన్నంటే కాదు, బీరికి బిర్యానీ కాదు నాకంటాడు, బీరికి బిర్యానీకి డబ్బులు కొట్టాడు అంట. అంటే నేను పెట్టా, అరే నాకు ఎంత అవుతుంది రా మంత్ కి ఏదిరా అంటే, ఒరే నా కాఫీలు తాగడం కూడా సరిపోరా, నా ఖర్చులు చెప్పనా, నువ్వు అంటే తాగుబోతుడు అనేసి నీకు ఏదో చెప్పాడు. వాడు 2 లక్షలు సంపాదిస్తే వాడి ఫోన్లు ఏంటి, వాడు పెట్టే గుండెకాయలు, అసలు ఈ చదువుకున్నాడు ఎవడైనా గుండెకాయలు పెట్టుకుంటాడు బ్రో పేరు పక్కన. అది విలేజ్ డిఎం చూడు, ఇగో డిఎం చూడు. ఎవరికి డిఎం చూడు, ఇగో చూసినా. అదే ఎవరికి పేరు చెప్పు. వాడికే సరే. అల్లు రాకి ఉన్నాడా పోయాడా? ఉన్నాడు. నువ్వు మళ్ళీ ఆయన ఎందుకురా పట్టుకునేది? నువ్వు ఫస్ట్ నా ఫోటో పెట్టు, ఇవన్నీ కాదు లవడం. ఎవరిది? నిన్ను కాదు, అల్లు రాకినే. ఆహా, నువ్వు వాడి ఫోటో సంపాదించిదో నా లవడ, నేను పడుకుందని తెలుసయ్యా. నా ఆడి ఫోటో ఈడి ఫోటో అని చెప్పి దెంకొచ్చావు నన్ను అడిగి సులిలోది. ఇగో 20 మెంబర్స్ అయిపోయారు లాస్ట్ కి స్పేస్ కి. ఎవరన్నా ట్యాగ్ చేశాను నాకు. మీకు అర్థం కావట్లేదురా, వాడు రోజు నన్ను అడిగి గెలికిన రోజు మీ వాడిని తిడుతున్నప్పుడు ఈగో మధ్యలోకి వచ్చింది కాబట్టి ఆడికి ఆ 10 మంది 20 మంది ఉన్నారు. ఆడు 1 సైడ్ వేసి కొడతాం ప్రతిసారి మేము. ఆడు ఒక్కడే కూర్చొని మొగుడు చచ్చిపోయిన ముండలాగా ఒక దగ్గర కూర్చొని ఎడుతా కూర్చుంటాడు ఒక్కడే స్పేసుల్లో. మీరు ఈ మధ్య వచ్చారు కాబట్టి ఆడికి 4-5 అని వస్తున్నారు లోపలికి. దీని గురించి మనం డిస్కషన్ చేసుకున్నాం కదా. ఏంటది అసలు ఫస్ట్ బలైపోయింది ఎవడంటే మా చేతుల్లో స్టీవ్ గ్లిచ్చే, సంబంధం లేకుండా దెంగులు తిన్నారు. అసలు స్టీవ్ ఎంత ట్యాగ్ చేసారు తెలుసా 3 రోజులు. వాడు ఉన్నాడు బాబు, మీ ఫ్రెండ్ జల్సా నాయుడు 4 దొంగ బ్రో నేను వింటానంటే అది దేనికోకుండా గొప్ప చెప్తాడు. అది ఎందుకు చెప్తాడో నాకే తెలియదు. హలో, గుర్తుపెట్టారండి నన్ను ఎందుకు ఏ రోజు ప్యాక్ చేయలేదు? ఈ రోజు నుంచి నేనండి గుర్తుపెట్టలేదు. అప్పుడు ఆచార్య రిలీజ్ అప్పుడు అందరినీ తిట్టేశాను ఆచార్య టైంలో. ఆచార్యను అదేంటి, ఆచార్య సినిమా రిలీజ్ అయింది ఐడియా ఉందా? 22లో. 22లో కదా, ఇది 26. అంటే అట్లా కాదండి, వినండి. ఏమైంది బ్రో? కామాంధుడు ఒకడు వచ్చిండు మన స్పేస్ లోకి. ఎవరు వినట్లేదు నేను చెప్పేది. నేను అనలేదు రామా. ఇగో ఆ స్పేస్ లో నేను కూడా ఉంటా కదా, నన్ను ఎందుకు ట్యాగ్ చేయలేదు? ఎవరెవరు స్పేస్ లో ఉండేది ట్యాగ్ చేయలేదు. ఇగో ఆధార్ అకౌంట్ కి రిపోర్ట్ వచ్చింది కదా. వాడుకున్నదే ముష్టి 50 మంది ఫాలోవర్లు మీరు పట్టుకొచ్చారు ఎక్కడ వరకు. ఆడికి అటెన్షన్ ఇచ్చుకొని మళ్ళీ ఆడి అకౌంట్ బ్లాగులు చేస్తారంట. నువ్వు చెయ్యవయ్యా బ్రో, రిపోర్ట్ కొట్టడం ఎందుకు? ఆడు అవడగాడు 2 రోజులు ఉంటే నాకు అంత టైం పాస్ అవుద్ది. వాడు ఇంకో 10 మంది కాపాడానికి కోప కలుపుతాడు బ్రో. లవడల్లా కాదు, ఇప్పుడు మేము అయ్యింది చాలదు, మేము అందరికీ చెప్పాం ఒరే నమ్మకండ్రా అంటే లంగలు ఎక్కువ వెళ్ళి నమ్మింది కాక మళ్ళీ ఇప్పుడు ఏంది ఈ మార్కోగడికి కాదు. అసలు వీళ్ళందరూ కలిపి ఒక అమ్మాయిని తిట్టారు. నేను అప్పుడే చెప్పా, అమ్మాయిలు అంత దారుణం తిట్టకూడదురా, తప్పురా ఇదిరా అదిరా అంటే ఆడేం చేశాడు తెలుసా? మార్కోగడి మీద తోసి దెంగాడు. మేము ఆ రోజు అమ్మాయితో కంప్లైంట్ లేకుండా వచ్చి దెంగిచ్చింది. వైపీటీ, యూపీటీ, జెడ్పీటీ అని. రేపు ఎప్పుడైనా వీడియోలు గట్టి బయటకు వచ్చి సగం వస్తే ఫస్ట్ దింగేది మార్కోగండి లోపలికి, శివగాడిని కాదు. నన్ను ఎందుకు తింగతారయ్యా నాయన? రేపు తిట్టింది నువ్వే. ఆడ తిట్టా అంటే నువ్వు లంగాలు లేపుకుని తిట్టడం ప్రతి వాడిని. ఇప్పుడు వచ్చి ఆడిది ఆడదని ఒకసారి. బ్రో ఇక్కడ అందరూ మ్యూచువల్స్ ఉన్నారా బ్రో? ఇక్కడ ఏమైంది బ్రో మనీష్?
ఇక్కడ అంతా అంటే సపరేట్ ఓన్లీ ఫ్యాన్స్, ఓన్లీ సింగిల్ హీరో ఫ్యాన్స్ కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ మ్యూచువల్స్ ఇక్కడ ఉన్నారు ఎవరు. ఏం కావాలి ఏం కావాలి? పైకి రావచ్చు కదరా ఒకసారి, మంచి మంచి అమ్మాయిలందరినీ టీఎల్లోకి పట్టుకొస్తున్నాం. ఇంత మందిలో కపిల్ గాడేనయ్యారు బాబు, ఎండి దింగిన గుద్ద మూసుకొని అంటే ఆడికి సిగ్గు లేదు, రోషం లేదని ముఖం మీద అంటున్నారు. చచ్చిపోరు దొంగ ఏదో. ఏమండి ఇంత నాటు కాదు యజ్ఞు, వాడు కపిల్ గాడు నిన్ను లేపు దింగిందంటగా ఫ్రీ ఫైర్ లో. ఎవడు బాటు పూక్కడి ఈయనందు లేపు దింగాడు అంటే మీరు అట్లా మర్చి రారా పూక ఎంట్రా డిఎల్ఎం వేసుకుంటున్నావు. కపిల్ రారా స్పీకర్లకు రా. నువ్వు అదే అంటావు బ్రో, నువ్వు ఆవేశం స్టార్ లాగా ఇంకోసారి అయినా బ్రో వచ్చి అని. ఇగ్నో వినాలా, ఇగ్నోను చీ అనేసి నేనెందుకు అంటారా? ఇప్పుడు అన్నా కదా బ్రో చీ బ్రో. నాకు చిన్న డౌట్ బ్రో. లేదు బ్రో, ఇక్కడ టీచర్స్ ఎవరు లేరు. బాయ్ బ్రో. అది కాదు బ్రో, ఒక స్మాల్ డౌట్ బ్రో. స్టీవ్ బ్రో. స్టీవ్ నువ్వే కావాలంట. చెప్పు బ్రో మా వీరాన్ ఒక లంచాముండ తిట్టిందా? లంచం ఎవరు నాకు తెలియాలి. మా వీరాన్ తిట్టింది లంచాముండ. వీరానా? వీరా ఎవరు? వీరా అని ఒకతను ఉంటాడులేండి. మొన్న అయింది కదా ఇగో వాడి కుక్కడు మొన్న అయింది కదా వీరా అనేసి అద్దాలు వేసుకొని. కుక్క ఏంట్రా పిచ్చి లంచం ఉడకని అమ్మంది ఇంకా పిచ్చి లంచం అమ్మ జాలి ఏంద్రా అరే ముండా కుక్క పువ్వు నా కొడకని ఆడు మడ్డ గుడిసి వచ్చినావు ఇప్పుడు, లంచా కొడక ఆడు మడ్డ గుడిసి వచ్చినావు ఇప్పుడు ఇక్కడికి మా మోటలు కొడవడానికి. నీ అమ్మంతేంగా, నీ కొత్తలన్నమాట, నీ గాలి గుద్దంతేంగా, నీ పిచ్చి కొత్తల సుల్లి ఎర్ర పూకుల మడ్డ నీ అమ్మ పూగురా, నీ అమ్మ పూగుల మడ్డ లంచ కొడక, నీ అమ్మంతేగా వ్యవసాయ లంచ కొడక, చిత్త లంచ కొడక, చెత్తగాదు లంచ కొడక, వ్యవసాయ లంచ కొడక, ఎర్ర పూకు లంచ కొడక, నీ గాలి గుద్దంతేంగా. బ్రో నీ అమ్మ దరిద్రపు లంచం చూడక, నీ అమ్మ పూకుల యాసిడ్ పోస్తా లంచం చూడక, ఎక్కువ మాట్లాడితే నీ అమ్మ పూకుల ఉచ్చ పోసి నీతో నాకు ఇస్తాను. నీ చెల్లి పూకులో నా మడ్డ, నీ అమ్మ పూకులో పక్కింటోడు దింగేటప్పుడు లంచా కొడుకు పోరా బాబు. టైంలో వస్తారు. కాదు యజ్ఞు, వీళ్ళందరూ మీ వాళ్ళందరూ ఈ రోజు రాత్రికి అన్నం తినట్లేరు, అందుకే ఊరికి ప్రతి ఒక్కడు వచ్చేది దెంగులు. ఆడు మావాడండి ఎరుపుకులో మాట్లాడుతూ చూసుకొని మాట్లాడు. కళ్ళు దెంగినియా, కంట్లో పెట్టి కొట్టాడా? కాదురా కాదు, మీ వాడే అనుకున్నా నేను. నా పూకులో మావాడు అనుకుంటావు నువ్వు. ఈ కపిల్ పిల్లి గారిని ఎవడు జాయిన్ చేసింది? మీ వాడే యజ్ఞు, మీ వాడే. మీ పోస్ట్ లో రీపోస్ట్ మొట్ట స్టార్టింగ్ పోస్ట్ అఖండ 2 రేవంత్ రెడ్డిది ఉన్నప్పుడు అందరూ ఎందుకులే వద్దు. ఎరుపు గడు నా ఫ్రెండ్ కి ఫ్రెండ్ ఉంటది. ఈ కపిల్ సుల్లి గారిని ఎవరు జాయిన్ చేసింది? హెచ్చుల్ పూకోడు వాడు, మాటలు తప్ప ఏం ఉండవాడు. వేణు నాయక్ నా ఫ్రెండ్ వదిలే పాపం నా ఫ్రెండ్ వదిలేసి. అది తిట్టక ముందు చెప్పాలి కదా, ఈగో అంతా అనేకం చేస్తావు. చెప్పాగా ఎప్పుడో ఒకప్పుడు. నాకు వాయిస్ కట్టింది, ఇప్పుడు తిట్టచ్చు. నేను గులుస్తున్నాడు వచ్చే ఇంట్లో ఉన్నావా? నేను ఓకే నేను కపిల్ నేను వేణు నాయక్ తిడుతున్నాడు. కపిల్ నేను వాయిస్ రావట్లే. హాయ్ సత్య. హాయ్ సత్య. హాయ్ అండి సత్య గారు. ఏమైంది సత్య? ఎవరినో వేసుకుంటున్నావు మొన్న? నేను అనుకున్న వాళ్ళేనా? వాళ్ళే. ఏమైంది సత్య? నేను నువ్వు అనుకుంది నేను అనుకుంది ఒకటే. ఏమైంది సత్య? మళ్ళీ ఏం చేసావు? నాకైతే ఫోన్ చేసి సత్య. ఎవడరా? ఎవరి గోల్డ్ ఫ్లాగ్ ఓవర్ యాక్టింగ్? ట్రోల్ కూటమి.
సరే 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 సత్య ఓకే ఏ నువ్వు డ్రామా మింగకు నీ నీ నేను ఈ అకౌంట్ ఎంత మంది స్పేస్ లో వాడుతున్నారు 100 మంది అన్మ్యూట్ చేసి మాట్లాడుకున్నా నేను ట్రాల్ కూడా మీ వాయిస్ గుర్తుపట్టేస్తా. ఈ గోల్డ్ ఫ్లాగ్ హరి 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 అని అట్లా బ్రేకింగ్ న్యూస్ లో 10 సార్లు వస్తే కూడా గుర్తుపడతలేవు నువ్వు. ఏ కాదు ఈ అకౌంట్ ఎంత మంది వాడుతున్నారు? అదొకడే ఒకడే వాడతాడమ్మా తల్లి, ఎంత మంది వాడతారు? 10 మంది దిగడానికి. నేను మొన్న ఏదో బర్త్డే పిలిస్తే పలిగా పెట్టి ఓకే సర్లే. లాస్ట్ కి గోల్డ్ ఫ్లాగ్ అకౌంట్ టాక్సీ చేశారుగా. హాయ్ అండి అల్లు రాకీ గారు, ఎందుకు మీరు సపోర్ట్ చేస్తలేవు? ఎందుకు అల్లు అంటే కపిల్కి చెప్పరా హాయ్? కత్తర్ పాప తింటున్నా. ఏ నిన్ను తంతా అల్లు ఊరికి అట్లా అనకు. నేనంట క్లబ్ హౌస్ కి తీసుకెళ్లి జీవితాలు నాశనం చేస్తున్నంట స్టీవ్. ఆ లంజా కొడుకు అంటున్నాడు శివగాడు. ఆ లంజా కొడుకు వాడికి మడ్డలేదు, మడ్డుంటే ఇక్కడ రమ్మని చెప్పండి ఎవడైనా. ఓ మై గాడ్ వాట్ ఇస్. సరే గారు, ఇందాక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కపిల్ గారు ఇందాక రాముందు ఇప్పుడు వచ్చిందిగా, మాట్లాడొచ్చుగా. వి వాంట్ కపిల్ గారి నుంచి కొన్ని వర్డ్స్ మాట్లాడాలని చెప్పి విన్నప్పి. యజ్ఞగాడు ఉండపోయిందా? ఉండనుకుంటా పోయిండు. మాట్లాడంట. మీరు ఎందుకు నన్ను బలవంతం చేస్తున్నారు? అలా బలాత్కారం లేనప్పుడు తిట్టడం చాలా దారుణం. ఇగో వేరే కపిల్ ఉన్నాడా? అస్సాం వెళ్ళిపోయాడా? కుదురు దమ్ముంటే ఇద్దరు మొహమ్మద్ మాట్లాడుకున్నాను. లేనప్పుడు తిట్టడం చాలా తప్పది. పోనీ లేబ్బా, నువ్వు ఎందుకుగా నీ పాపం కపిల్ నన్ని మాట కాదు సత్య చెప్పు. లేహరి లంజా నన్ను ఇందాక గెలికింది, ఇప్పటిదాకా దాని గురించి అయింది గొడవ. ఓ మై గుడ్నెస్. ఓ సో అసలు ఇంత స్వీట్ గా కూడా పిలుస్తారని తెలియదు. చెప్పు ఏమనింది? అయ్యో ఆయన ఇప్పటిదాకా పెద్ద గొడవ నేను తింటున్నా, ఒక 2 నిమిషాలు చెప్తా. ఎందుకు తినేటప్పుడులే కానీ మంచిగా తిని తింటే పోతులేదు దాని మొహం, నా దడ్డు దాని మొహం తెలుసుకుంటున్నా లంజని. ఇలానే తినేటప్పుడు మాట్లాడినా నేను కొరుక్కునేసా. చల్లబడి సార్ ఆయన ఏందో కొరుక్కున్నాడంట. నువ్వు ఊరికేనే ఉండవు అల్లు. ఏం తింటావు నువ్వు కొరుక్కోడానికి? పాపం. ఇంకేంటమ్మా ఈగోయిస్టిక్? చెప్పాలండి. ఏదో డిఎం చేస్తాను, ఇంకా రాలేదని చూసు. అదా తర్వాత ఇప్పుడే చేయాలా? చేస్తా. హాయ్ గో, ఒకసారి కపిల్ ని మాట్లాడమని చెప్పరా. కపిల్ మాట్లాడరా. ఆయన కపిల్ అయ్యా కపిల్ నిన్నెవరో ఏమో అన్నారు. చిన్న కథ కాదయ్యా. ఏ ఫ్లాష్ మ్యాన్ చీటీ ఫైట్ తెచ్చాను రా. చీటీ తింది కానీ నాకు అలా అనబుద్ధి కాదు, కానీ డైరెక్ట్ గా అసలు ఎంత ధైర్యం ఉంటే గానీ ట్యాగ్ చేసేసి లంజోడుగా ఇంజోడుగా మాడతారు. అంత గుద్దలతో ఏంటో నాకు అర్థం కావట్లేదు. ట్యాగ్ చేయడానికి దమ్మెందుకు? స్పెల్లింగ్ వస్తే చాలండి. ఏంది కపిల్? ఇంట్లో ఉన్న అందుకందుకు మాట్లాడలేదు. అయ్యో పాపం పాపం పోర నాగం చేస్తున్నారు అందరు కలిసి. ఎవరో కింద అందరు కలిసి కపిల్ గారి మొట్ట కూడా అట్టని పెట్టి. నో 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 తప్పండి, చాలా తప్పాల మాట్లాడ. ఈ కపిల్ అనే క్యాండిడేట్ ఇండియాలో ఉంటాడా బయట ఉంటాడు? బయట ఉంటాడు బ్రో, బయట కళ్ళు కాపోలు ఉంటాడు. నార్త్లో ఉంటాడు. నార్త్ అంటే ఆ నార్త్ కాదు, వాళ్ళ ఊరికి నార్త్లో. కపిల్ సినిమాలు ఏం చూసి తిట్టురా నేను ఇలా? ఎంత మాత్రం ఆన్లైన్ లో ఉంటే గానీ నోటికి ఏది వస్తుంది ట్యాగ్ దింగడం కాదు. నాకు తెలిసి కింద అనానమస్ లో ఉండి ఇనుంటాడు. ఇగో అందుకే వచ్చి లేకుండా రాపం పట్టుకుంటా తెలిసి. అల్లు నువ్వు ప్రశాంతంగా తినరాదు ఎందుకు? ఎథిక్స్ అనేది కొన్ని ఉంటాయి, అది ఫాలో అవుతే నీకు నీ లైఫ్ కి బెస్ట్. అవి ఎలా ఉంటాయి కొద్దిగా చెప్పండి స్టీవ్ గడికి. ఏం చేస్తున్నావే? ఏం చేస్తలే. ఏంటి గ్లిచ్? ఎథిక్స్ అంటారు తెలుసా నీకు? ఈ మధ్య అసలు స్పేస్కి వస్తలేవు. ఎవరు నేనా? ఏ వస్తున్నా
స్టీవ్ గ్లిచ్ అయిందా? లేదు, అవ్వలేదు. కోస్ట్ తీసేసి ఆ పిల్లకి కోస్ట్ ఇవ్వాలని సార్ వీళ్ళ ప్లాన్. సత్య నీకు గ్లిచ్ ఎవరో తెలుసా? తెలీదు. మరేంది నువ్వు వాడికి అక్క అని చెప్పింది? చూడే మైక్ లోకి వచ్చి మాట్లాడరా, పైన ట్యాగ్ దిగడం కాదు, పిచ్చిలని ఓడక. తెలీదు నాకు గ్లిచ్. ఓల్డ్ అకౌంట్లే. ఓల్డ్ అకౌంటా? గుద్దలు దమ్ములేదా టైప్ గాని మాట్లాడలేవు డైరెక్ట్ గా పిచ్చి సొల్లిగా. అమ్మా ఎవరైనా చాలా ఆవేశంగా ఉన్నారు. హాట్ వాటర్. సత్యలో యాక్టింగ్ బట్టి మన రియాక్షన్ ఉంటుంది. ఆ ప్రొఫైల్ పిక్చర్ ఉన్నది మీరేనా? వద్దు స్టీవ్. లేదు, నేను 2021 2020లో ప్రొఫైల్ పిక్చర్ యూజ్ చేస్తా. నువ్వెందుకు చూసావు సార్ అమ్మాయిల ప్రొఫైల్ పిక్? ఫేక్ అకౌంట్ అమ్మలేది మాట్లాడలేవా? పిచ్చిలని చూడగా డైరెక్ట్ మాట్లాడు ఏమైనా ఉంటే. ఏంట్రా నీ అమ్మ? ఓ గాడ్, నీ అమ్మ కదరా నా అమ్మ వసకొల్ల. నీ అమ్మ జోలికి వచ్చానా, నీ అక్క జోలికి వచ్చానా? ఫ్యాక్ట్ టు ఫ్యాక్ట్ మాట్లాడాను. బ్రో ఏమైంది బ్రో? వేణు బ్రో హీట్ మీద ఉన్నావు, అంత వేడి ఉందా? కపుల్ డిలీట్ చేశారు. అది చూడాడు మాట్లాడింది ఇప్పుడు హీట్ మీద అంత వేడి ఉందా అని చెప్పి. బ్రో ఏమైంది బ్రో? ఎందుకు అట్లా ఎవరిని తిడుతున్నావు బ్రో నువ్వు? అసలు ఎందుకు తిడుతున్నావు బ్రో? అదే ఏమైంది? ఎవరిని తిడుతున్నావు, ఎందుకు తిడుతున్నావు, అసలు ఏంది కథ, ఏంది చెప్పు అసలు. అసలు ర్యాండమ్ గా వచ్చి కపిల్ దిగుతున్నాడు. కపిల్ కాదు, రాండంగా కాదు.